చెరువు డ్రైనేజీ పరిష్కారం అయిందా? మీరంతా చెరువు గట్ట పైన వాకింగ్ ట్రాక్ పైన నడుస్తూ ఉన్నారా? గంగన్న సిరుసు ఎక్కడుంది? ఎన్ని టీఎంసీఎల్ నీళ్లు నిల్వ ఉందో చెప్తారా గౌడన్నా? ఇంటింటికి గొడవలు ఇస్తారా? ప్రాజెక్టులో లేకపోతే నష్టపరిహారం ఎక్కడి నుంచి ఇచ్చేది జగనన్న గౌడన్న? ప్రాజెక్టులో తేలేదే నష్టపరిహారం ఏమిస్తామని అడుగుతా ఉన్నా. కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ చెప్పగలరా గౌడన్న అడుగుతా ఉన్నా. టెక్స్టైల్ పార్క్ మీకు ఎవరికైనా కనపడిందా? అది కూడా ఎంతమందికి శాశ్వతంగా ఉపాధి దొరికిందో మీరు చూసారా? ఏనుగుల్ని శాశ్వతంగా తరిమేస్తారంట. నిన్నలేమో నాకు ఏనుగు దొరికా, అది ఎక్కడి నుంచి చనిపోయిందో చెప్పగలరా? ఎక్కడ ఏనుగులు తరిమేసినాయో చెప్పగలరా? సరితల రైతులకు 50 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తారన్నారే, ఆ ఇన్సెంటివ్ ఇచ్చావా గౌరవ చెప్పగలరా? 5 ఏళ్ళలో ఎవరో చెప్తూ ఇచ్చినావా? కైగలు ఎత్తిపోతల పథకం మీకు తెలుసు కదా. మీ కోట బైరుడపల్లి రెండింటికి సాగునీరు సౌకర్యం కల్పిస్తారున్నావు. నేను శాంక్షన్ చేసిందే కైగలు ఎత్తిపోతల పథకం. దాని ఎక్కడుందో చెప్తావా గౌడన్న? ఎంతమందికి నీళ్ళు ఇచ్చినావు? ఎన్ని ఎకరాలు సాగు అవుతా ఉందో ఆ కైగల్ ప్రాజెక్ట్ ఎక్కడుందో చెప్పగలవా గౌడన్న? అండ్రి నీవా ద్వారా అన్ని చెరువులు నింపేస్తా అంట. 5 ఏళ్లు పట్టింది నీళ్లు మన నియోజకవర్గానికి వచ్చేదానికి. మొన్న పాపం ముఖ్యమంత్రిని పిలుచుకొచ్చి ఆపుసోపాలు పడి నీళ్లు అడిగి తీసిపోయి గేట్లు కూడా పెరుక్కొని వెళ్ళిపోతుంది. ఆ గేట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పగలవా జగన్? అందరి నీళ్ళ నీళ్లు చెరువులో కొనిస్తే తమరు ఇసుక కొనుక్కోగలరా? ఇసుకటి వెళ్తారు. శంకర్రావులపేట చెరువుకి నీళ్లు వదిలేస్తే ఇసుక తోలేరు కదా అని అడుగుతా ఉన్నా. ఈయన నీతి నియమాల గురించి మాట్లాడతాడు. ఎదుటోళ్ళని ఇష్టం వచ్చినట్లు ఎదుటోళ్ళ పైన పట్టగాల్సి మొగాలు వేస్తాడు. నేను అడిగాను కాదు, మన పక్కనే క్రషర్ ఉంది. ఆ క్రషరు జనార్దన్ నాయుడు దగ్గర నుంచి లాక్కునింది వాస్తవం కదా. ఆ క్రషర్ పైన 40 లక్షల రూపాయలు దానిపైన కరెంటు ఛార్జీలు వస్తే 4 సంవత్సరాలుగా కట్టకుండా ఉండింది. నిజంగానే మన ఇంటికి 200 యూనిట్లు వస్తే మనకు ఒక 2000 కరెంటు ఛార్జీ 2 నెలలు కట్టకపోతే ఇంటి మీద కరెంటు వాళ్ళు వచ్చి పడతారు. ఈ పెద్ద మనిషి 40 లక్షలు కట్టకపోతే ఏం సమాధానం చెప్తామని అడుగుతా ఉన్నా. పత్తికొండ కాడ జల్లి మర్చిపోతురా? ఎలక్షన్లు అయిపోతానే పెద్ద గుట్టవుతుండే పత్తికొండ కాడ జల్లి. ఆ జల్లి ఎవరు దాడుకొని పోయారా? గౌడన్న తమరు దాడుకొని పోయారా? పక్కనుండే మంత్రి దాడుకొని పోయాడా? మీరిద్దరూ కలిసి దాడుకొని పోయినారా? ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పగలవా? జల్లి దొంగలు ఇస్తుంది, ఇసుక దొంగలు ఇస్తుంది, క్రషర్ దొంగలు ఇస్తుంది. భూములు ఏవైతే 22 ఏళ్ళు ఉండేటివి అవన్నీ అవినీతి కార్యక్రమం మొత్తం నువ్వు చేసి మళ్ళా మాకుండేది ఒకే ఒక ఈశ్వరుడే. నేను చిన్నప్పుడు వస్తే ఆ ఈశ్వరుని గుళ్ళో మా ఊరి నుంచి వస్తే మదర్ తెరీసా కాలేజీ ముందర చెరువు ఉంది. ఆ చెరువులో మునిగి ఆ ఈశ్వరుని గుళ్ళో మాలేసుకొని పోయేది మా ధర్మం. నేను మాలేసేటప్పుడు ఇదే ఈశ్వరుని గుళ్ళో మాలేసుకుంటా పోతా ఉన్నా. ఈ 13 రోజులకు ఉండేది ఒక ఈశ్వరుని గుడే. ఆ ఈశ్వరుని గుళ్ళో నువ్వు తప్పులు చేసి ప్రమాణం చేస్తే ఆ ఈశ్వరుడు మాకుంటాడు. తప్పులు భయపడి ఆయన వెళ్ళిపోతే మాకెవరు దిక్కు? మాకెవరయ్యా దిక్కు? మాకుండేది ఈశ్వరుడే. నువ్వు చేసే పాపాలు ఆ ఈశ్వరుడి మీద చేయి పెట్టి
లేకపోతే మా పరమనే వాళ్ళకి గతేమయ్యా గౌడన్న సమాధానం చెప్పగలరా? చేసేవంతా అవినీతి కార్యక్రమాలు, ఇంకోవారి పైన దుమ్మెత్తి పోసే కార్యక్రమాలు. ఈ అవినీతి ప్రభుత్వాన్ని, ఈ అవినీతి ముఖ్యమంత్రి, ఇక్కడ ఉండేటువంటి అవినీతి శాఖలు తప్పండి పరిమి కొట్టండి రాజకీయంగా. ఇన్ని రోజులు కేసులు పెడతామని బెదిరిస్తుంది. ఇంకేం పెట్టలే, ఇది మాది ఏం దిక్కలే. ఈ 4 సంవత్సరాలు పోయిన ఎలక్షన్ లో మా మీద కేసులు, ఈ 4.5 సంవత్సరాలు 24 కేసులు బుక్కు పెట్టి ఈరోజు నా మీద 24 కేసులు పెట్టారు. కేసులు పెట్టి బెదిరించి భయపెట్టే టైం అయిపోయింది. ఇంకా మీకు టైం దగ్గర పడింది. ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు, కార్యకర్తలకు నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నా. ఎవరు అవినీతి చేసినా, ఎవరు తప్పులు చేసినా వారందరినీ కూడా వెంటాడి ఆ తప్పుకి గురిపాఠం చెప్పే కార్యక్రమం ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం. మేం తప్పుదో తెలుగుదేశం పార్టీలో కీర్తి నందమూరి తారక రామారావు గారు మాకు నేర్పింది క్రమశిక్షణ, నీతి, న్యాయం. అయితే ఇన్ని సంవత్సరాలుగా ఇటువంటి ప్రభుత్వాలు, ఇటువంటి ముఖ్యమంత్రి, ఇటువంటి శాసనసభ్యులు గతంలో లేరు. ఈ రోజు మీరు వచ్చారు, మమ్మల్ని సౌమ్యంగా ఉండే వాళ్ళని రెచ్చగొట్టారు. ఈ సౌమ్యంగా ఉండే వాళ్ళు పవరేందో రేపు తెలియజేసుకుంటున్నాం. ఇంకోటి కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజెప్పుకున్నా, నేను మీకు శాసనసభ్యుడిగా నన్ను గెలిపిస్తే నేను మీకు అందుబాటులో ఉంటా. మీరెవరు మధ్యవర్తుల దగ్గరికి పోవాల్సిన పని లేదు. నేను హెడ్ క్వార్టర్లోనే కాపురం ఉండే వ్యక్తిని. ఏ అర్ధరాత్రి వచ్చినా నేరుగా నాతో మాట్లాడండి, నేను దాని పరిష్కారం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎంత అవకాశం ఇచ్చినా, ఎక్కడ నన్ను పని పెట్టినా మొదట నాకు నా నియోజకవర్గం, తర్వాతనే నాకు బయట. గత ఎన్నికలు నేను శాసనసభ్యుడిగా నన్ను మంత్రిగా చేసిన తర్వాత రాష్ట్ర విభజన అయింది. ఒక ప్రధానమైనటువంటి బాధ్యత నా మీద పెట్టాడు కాబట్టి ఆ రోజు నీరుకు అనుకున్నంత నేను అందుబాటులోకి లేకుండా పోవడం వాస్తవం. ఆ రోజు జరిగిన తప్పు మళ్ళీ జీవితంలో తప్పక జరగకుండా చూసుకునే రేపు ఎన్నికల్లో మీ బూతుల్లో మీరందరూ చంద్రబాబు నాయుడు మీరే, పవన్ కళ్యాణ్ మీరే, మీరే అభ్యర్థులుగా ఈ ఎన్నికల్లో మళ్ళా ఈ నియోజకవర్గం వైపు ఎవరైనా కన్నెత్తి చూడాలన్నా భయపడేది ఉన్నా మీరు ఇక్కడ ఇవ్వమని చెప్పిన సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. చరిత్రలో ఎప్పుడూ కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే సమావేశం పెడితే దానికి రెట్టింపు 200 ఒక నామినేషన్ స్వచ్ఛందంగా మీరు మీ బండ్లలో మీరు పెట్రోల్ పోసుకొని మీరు వచ్చి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేశారంటే నేను నా జీవితాంతం మీ అందరికీ రుణపడి నేను రాజకీయాల్లో ఉండినా లేకపోయినా నేను బతికినంత వరకు మీతోనే ఇక్కడే ఉంటా. మీతో ఈ నియోజకవర్గంలోనే ఇక్కడే ఉంటా. ఇక్కడే కార్యక్రమాన్ని
చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే సమావేశం పెడితే దానికి రెట్టింపు 200 ఒక నామినేషన్ కనీసం స్వచ్ఛందంగా మీరు మీ బండ్లలో మీరు పెట్రోల్ పోసుకొని మీరు వచ్చి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేశారంటే నేను నా జీవితాంతం మీ అందరికీ రుణపడి నేను రాజకీయాల్లో ఉండినా లేకపోయినా నేను బతికినంత వరకు మీతోనే ఇక్కడే ఉంటా, మీతో ఈ నియోజకవర్గంలోనే ఇక్కడే ఉంటా, ఇక్కడే కార్యక్రమాన్ని చేస్తా. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ రోజు చాలా మంది చూశారు, గడిచిన ఎన్నో సంవత్సరాలుగా సోదరుడు గాను మీ అన్నదమ్ముడు గాను నన్ను మీ కుటుంబ సభ్యుడిగా తీసుకొని ఈ ఎన్నికల్లో మా కోసం మీరందరూ కూడా పనిచేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. మళ్ళీ ఇటువంటి కార్యక్రమం